Hello guys, this is Prem Reddy. వెల్కమ్ టు ద డే 86 ఆఫ్ భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 16వ అధ్యాయంలో దైవాసుర సంపద విభాగ యోగంలో 3 మరియు 4 శ్లోకాలు. ఈరోజు నేను చెప్పబోయే మొదటి శ్లోకం వచ్చేసరికి తేజ క్షమధృతి శౌచం ఆద్రోహ నాథమానిథం భవంతి సంపద ధైర్యం అభిజాతస్యం భారత. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం వచ్చేసరికి దంభో దర్భభిమానశ్చ క్రోధం పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాశ్రది. ఈ రెండు శ్లోకాల యొక్క కంబైన్డ్ మీనింగ్ ఏంటంటే, ఈ రెండు శ్లోకాలు కూడా మొదటి శ్లోకం దైవగుణం కలిగిన వారి యొక్క స్వభావం తెలియజేస్తుంది. అలాగే రెండో శ్లోకం అసుర గుణాలు కలిగిన వారి యొక్క స్వభావం తెలియజేస్తుంది. ముందు దైవగుణం, దైవ లక్షణాలు అంటే ఏంటంటే తేజం అంటే బ్రిలియన్స్, క్షమ అంటే ఫర్గివ్నెస్, ధృతి అంటే పేషెన్స్, శౌచము అంటే స్వచ్ఛత అని చెప్పచ్చు. స్వచ్ఛత ఇస్ ప్యూరిటీ. అండ్ ఆద్రోహం అంటే దుర్మార్గమైన స్వభావం లేకపోవడం. నాతిమానిత అంటే ఏంటంటే గర్వం లేకపోవడం. ఈ ఆరు కూడా మనకి దైవగుణం కలిగిన వారు అన్న పర్సన్స్ అంటే మీకు సింపుల్గా ఎలా చెప్పాలంటే డెమిగాడ్స్ అంటాం మనం మన లాంగ్వేజ్లో. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళని డెమిగాడ్స్ అంటారనమాట. అంటే ఇంకా డెమిగాడ్స్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఇప్పుడు ఏమన్నా ఒక పర్సన్ ఉన్నారు, ఆయన మంచి చేస్తే మనకి అనుకుంటాం, మరి దేవుడు లాంటి మనిషి అనుకుంటాం. అలాంటి పర్సన్కి ఉండే స్వభావాలు ఇవి అనమాట. రెండోది కంప్లీట్ ఆపోజిట్, గర్వం ఉంటుంది, కోపం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. ఇలాంటి స్వభావాలన్నీ కలిగి ఉన్నవారు అసుర గుణాలతో ఉన్నవారు, వారు జన్మించడమే అలా పుడతారనమాట. ఇది ఈ రెండు శ్లోకాల యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.